హలో టెల్చి పీపుల్ ఎలా ఉన్నారు? సో ఫైనల్లీ మహావతార్ నరసింహ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో నేను లాస్ట్ టైం ఒక 2 వీడియోస్ చేశాను. అట్లా చెప్పాను లైక్ దీని ట్రైలర్ వచ్చిన తర్వాత దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందామని. లైక్ వెయిట్ చేస్తున్నా ట్రైలర్ వస్తే గట్టిగా కంటెంట్ ఏముండబోతుంది, ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఈ మూవీ నుంచి అనేది ఒక కైండ్ ఆఫ్ ఐడియా వస్తుంది. సో కాబట్టి ఈ ట్రైలర్ కోసం నేను చాలా రోజులుగా వెయిట్ చేస్తున్నా అండ్ ఫైనల్లీ ఇట్స్ హియర్. సో ఫస్ట్ మనం ట్రైలర్ చూద్దాం. తర్వాత దీని గురించి ఇంకా డీటెయిల్డ్‌గా మాట్లాడుకుందాం అనమాట. సో సో బై ద వే ఎవరికైనా తెలియకపోయి ఉంటే ఇది చూసుకుంటే మహావతార్ నరసింహ అనేది మన నరసింహుడు ఉన్నాడు కదా దేవుడు. సో ఆయన గురించి అయితే ఉంటుందన్నమాట ఈ స్టోరీ అయితే. అండ్ ఇది ఒక్కటే కాదు, వీళ్ళు ఒక పెద్ద ఫ్రాంచైజీ ప్లాన్ చేశారు. టోటల్ ఐ థింక్ 7 ఫిలిమ్స్ తోటి. సో ఒక్కొక్క అవతారం, ఇప్పుడు విష్ణు అవతారాలు ఉంటాయి కదా, వాటిలో ఒక్కొక్క అవతారాన్ని ఒక్కొక్క మూవీ కింద అయితే లాంచ్ చేయబోతున్నారు. ఐ థింక్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకటి. సో ఇది చూసుకుంటే హంబుల్ ఫిలిమ్స్ నుంచి అయితే అఫీషియల్గా వస్తుంది. సో దే ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్ నన్ను అడిగితే. బికాస్ యానిమేటెడ్ ఫామ్లో మన ఇండియన్ గాడ్స్ని బాగా చూపించవచ్చు. ఎందుకంటే మన ఇండియన్ స్టోరీస్ చాలా బాగుంటాయి. మన దేవుళ్ళని చూసుకుంటే రకరకాల అవతారాలతోటి, ఎస్పెషల్లీ విష్ణు స్టోరీస్. సో ఆ స్టోరీలన్నీ అంటే వినడానికి ఎంత బాగుంటాయో కళ్ళకి కట్టినట్టు చూస్తే ఇంకా బాగుంటాయి. లైవ్ యాక్షన్లో సెట్ కావు, బట్ వాటిని మనం లైక్ డైరెక్ట్గా చూస్తే ఎంత బాగుంటుంది మీరే చెప్పండి. లైక్ ఎలా అంటే ఒక ప్రాపర్ యానిమేషన్లో చూస్తే చాలా బాగుంటుంది. అండ్ హంబుల్ ఫిలిమ్స్ అయితే వాళ్ళు డెలివర్ చేస్తారని కోరుకుందాం. టీజర్ చూసినాక బాగా అనిపించింది. ఇప్పుడు ట్రైలర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓం బ్రహ్మదేవాయ నమః. నీవు నిస్సందేహంగా మహాబలశాలివే. ఓ బాగున్నాయి షార్ట్స్ కదా. మహాబలశాలివే. నా సోదరుణ్ణి వధించిన ఆ విష్ణు ఇంకా జీవించే ఉన్నాడు. ఓహో చాలా పర్లేదు. క్లోజ్అప్ షాట్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఇంకా క్యారెక్టర్ తగ్గట్టుగా అయితే ఆ క్రీపీనెస్ని అయితే ఎక్కడికి పోగొట్టలేదు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు ఓం బ్రహ్మదేవాయ నమః. ఓ నువ్వు ఓం బ్రహ్మదేవాయ నమః. కళ్ళు తెరువు. హిరణ్యకశిప, కోరుకో, నీకే వరం కావాలో. ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. సో బ్రహ్మదేవుడు అంటే మనం చిన్నప్పటి నుంచి తెల్లగడ్డంతో ఓల్డ్ ఏజ్ లుక్లో చూసి చూసి సడన్గా ఫ్రెష్గా ఇలాగ యంగ్ లుక్లో చూస్తుంటే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. బట్ వీళ్ళు ఈ సినిమాటిక్ యూనివర్స్లో ఏం ప్లాన్ చేస్తున్నారో మూవీస్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ చూడాల్సి ఉంటుంది. బట్ ఈ లుక్ కూడా బాగుంది చూడడానికి. కోరుకో, అన్నీ కావాలి. ఓ బ్రహ్మ కావాలో కోరుకో, అన్నీ ఓ ఒక్క నిమిషం. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. డెఫినెట్లీ ఇక్కడ చూసుకుంటే లిప్ సింక్ ఉంది. నాకు ఇప్పటికి అర్థం కాంది. ఓకే, క్లోజప్ షాట్స్ అన్నీ లిప్ సింక్ ఉండేటట్టు ఉన్నాయి మనకి, మన లాంగ్వేజ్లో కూడా చూసుకుంటే. బట్ ఈ లిప్ సింక్ చేయడానికి వాళ్ళు ఏం యూజ్ చేశారు వెళ్ళి చూద్దాం. కావాలో కోరుకో. అన్నీ కావాలి. వావ్, ఈ షాట్ బాగా అనిపించింది నాకైతే. పర్టికులర్లీ చాలా రా అండ్ లుకింగ్ బాగుంది. ఇది త్రూ ద మూవీ ఇలా మెయింటైన్ చేస్తే బాగుంటుంది. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. గ్రీడీనెస్ ప్రాపర్గా లైక్ ఒక అంటే ఒక కోరిక ఎలా కోరుకోవాలో కూడా తెలియదు కొంతమందికి. అంటే వీళ్ళల్లో ఈయన ఒకడు. ఏం చేస్తాం. బట్ డబ్బింగ్ బాగుంది, తెలుగు డబ్బింగ్ బాగా చేశారు. గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఆబ్వియస్లీ డబ్బింగ్ బాగుండాలి. నా మరణం పగలు కానీ రాత్రి కాదు. నా మరణం బట్ యానిమేషన్ లుకింగ్ సో గుడ్. నేను చెప్తున్నాను హానెస్ట్గా ఎందుకు బాగుంది అంటున్నానంటే ఇండియన్ స్టాండర్డ్స్కి ఇది చాలా హై. ఇప్పటివరకు ఇండియాలో యానిమేషన్ వచ్చినవి ఏవి కూడా పెద్ద గొప్పగా లేవు. ఏదో స్టోరీ టెల్లింగ్ వరస్ట్గా ఉంటే ఏదో యానిమేషన్ అయినా వరస్ట్గా ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే అన్నీ చూడడానికి బాగున్నాయి. అందుకే నాకైతే దీని మీద ఇంట్రెస్ట్ పెరిగింది. లోపల కానీ గృహం వెలుపల కానీ అస్త్ర శస్త్రాల వల్ల కానీ ఓకే అధర్మ రైసెస్. అస్త్ర ఇక్కడ షార్ట్స్ అతనేనా ఆయన? శస్త్రాల వల్ల కానీ సజీవుల చేత కానీ నిర్జీవుల చేత కానీ
యా సమస్తం అంధకారం. వావ్. ఈ షో అబ్బా అబ్బా, ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది ఈ షాట్. సమస్తం అంధకారవంతురమైనప్పుడు అక్కడ మళ్ళీ కాంతిపుంజం జనిస్తుంది. ప్రహ్లాద మా మన వావ్. భక్త ప్రహ్లాదుడా. మా ఇది ఎందుకు చాలా సాఫ్ట్ చేశారేమో అనిపిస్తుంది నాకు. యూనో ప్రహ్లాద మా యా చాలా సాఫ్ట్ ఉంది స్కిప్. మన నోటి వెంట కేవలం హరినామం మాత్రమే రావాలి. నిండు మనసున ఆయన శరణాగతిని కోరాలి. ఆ నామం మాత్రమే అందరికీ ముక్తినిస్తుంది. ఆ విష్ణుని వావ్. విడనాడు. బాగుంది. క్యారెక్టర్ డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది. డిజైన్ బాగా చేశారు. సో లైక్ ఆ చిన్న చిన్న డీటెయిలింగ్స్ కావచ్చు, ఆ హ్యాండ్స్ మీద ఉండే ఆ డ్రాయింగ్స్ కావచ్చు, చూడడానికి బాగున్నాయి. మొత్తం క్యారెక్టర్ డిజైన్ చూసుకుంటే హెయిర్ బాగుంది. నేను హెయిర్ని యానిమేట్ చేశారు, అది గ్రేట్ థింగ్. భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. ఓకే, ఈ ఒక్క షాట్ కొంచెం కేర్ తీసుకొని ఉంటే బాగుండేదేమో. ఏ యూజ్ చేశారో అది ఈజీగా అర్థమైపోతుంది. భగవాన్ విష్ణువుని ఎప్పటికీ శత్రువుగా చూడలేను. భగవంతుడిని మరచిపో. నేను ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను. యా అయిపోయింది నాకు తెలిసి. సోఫార్ అంతా బాగానే ఉంది, బట్ ఎక్కడ కూడా మనకి ఇంకా నరసింహుడు కనిపించలేదు. యా ఇప్పుడే వస్తాడు కదా. మనమంతా అసురులం. ఇటువంటి బా. పిచ్చి ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఆయన ఎలా కోరుకుంటే అలా నాతో వ్యవహరించగలరు. ఎందుకంటే వావ్. ఆయన ప్రతి పరిస్థితుల్లోనూ నా స్వామియే. పిలువ అతన్ని. ఈ రోజే తేలిపోవాలి. ఆ ఇద్దరు ఓల్డ్ బిల్డింగ్ కూడా బాగుంది. బాగానే ప్లాన్ చేశారు మూవీస్ చూసుకుంటే. ఐ థింక్ ఇది ఫస్ట్ మూవీ. సో లెట్స్ సీ నెక్స్ట్ మూవీస్ కూడా ఇదే రేంజ్లో మెయింటైన్ చేస్తే మాత్రం ఓకే, డెఫినెట్లీ ఒక మంచి ఫ్రాంచైజ్ అవుతుంది మహావతారాలు. పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. అదిగ్గా ఓ ఆ మ్యూజిక్ ఏంటి భయ అదిరిపోయింది. వన్స్ అగైన్ బా. బా క్రేజీ ఉన్నాయి షార్ట్స్ చూసుకుంటే. ఐ థింక్ ఈ పర్టికులర్ సీక్వెన్స్ మూవీ థియేటర్లో అదిరిపోతుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఓ ఓకే, ఇప్పటివరకు ట్రైలర్లో ఏంటబ్బా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదనుకున్నాను, బట్ మ్యాన్ వన్స్ స్టార్ట్ అయింది ఇంకా పరిగెడుతూనే ఉంది. అదిరిపోయే షార్ట్స్ పెట్టారు అన్నీ కూడా. వావ్. ఓ హూ ఇస్ దిస్? నేను అనుకునేదేనా? బా పర్టికులర్ షాట్ నాకు చాలా బాగా నచ్చింది. మన వీడియోస్లో కూడా ఇదే యూస్ చేసి ఎక్కువ ఇది. యా ఈ అవతారం ఎవరో మీ అందరికీ తెలిసే ఉండాలి. ఇది బా వావ్ వావ్ బా 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 క్రేజీ ఉన్నాయి భయ షార్ట్స్ మాత్రం. హానెస్ట్గా చెప్తున్నాను, ఎస్పెషల్లీ నరసింహుడు ఉండే షార్ట్స్ అన్నీ అదిరిపోయాయి నాకైతే మాత్రం. డెఫినెట్లీ అట్లీస్ట్ ఆ పర్టికులర్ పోర్షన్ కోసమైనా మూవీ థియేటర్కి అయితే వెళ్తా, దెర్ ఇస్ నో డౌట్. ఎందుకంటే ఈ పర్టికులర్ షార్ట్ చూసిన తర్వాత ఫిక్స్ అయిపోయా మైండ్లో. చాలా బాగా అనిపించింది. ఆయన్ని ఆ గంభీరంగా ఉండే ఆ అవతారాన్ని ఎంత బాగా చూపించారు చూడండి. 25th జూలై. యా ఓహో శామ్సియస్ మ్యూజిక్ డైరెక్టరు. ఆయన అయితే ఈ మాత్రం ఉండడంలో తప్పులేదే, అదరగొట్టేస్తాడు మ్యూజిక్ చూసుకుంటే. బట్ యా మ్యాన్ ఐ లవ్డ్ ఇట్.
ఒకటే చెప్తున్నాను, డెఫినెట్లీ యాజ్ ఎ సెడ్ ఆ నరసింహుడు వచ్చిన పోర్షన్ కానీ నుంచి చూడడానికైనా మూవీ థియేటర్కి అయితే వెళ్తా. నాకు అంత బాగా అనిపించింది కొన్ని షార్ట్స్. సో డెఫినెట్లీ గోయింగ్ మ్యాన్. అండ్ యాజ్ ఎ సెడ్ ఇంతకుముందు చెప్పాను కదా, తర్వాత మాట్లాడుకుందామని. సో ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అవతారాల గురించి నాకు నేను నాకు కొంచెమే తెలుసు, పెద్ద తెలియదు. బట్ నరసింహ అవతారం అయితే చాలా ఇష్టం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి సినిమాల్లో చూడడం కావచ్చు, లేకపోతే బుక్కుల్లో చదవడం కావచ్చు. ఎందుకంటే మేము మా ఊరి సైడు ఒక గుడి అయితే ఉంటుందన్నమాట. సో ఆ గుడికి వెళ్ళినప్పుడల్లా కూడా ఈయన బుక్స్ కనిపిస్తాయి నాకు ఎక్కువ, నరసింహుడు అవతారం. సో ఆ బుక్ ఖచ్చితంగా ఒకసారైనా తీసుకొని కొనుక్కొని గుళ్ళో కూర్చొని చదివేవాడిని. సో ఎందుకంటే నాకు నేను దేవుని నమ్ముతానా లేదా అనేది పక్కన పెట్టేస్తే, సో నాకు యాక్చువల్గా ఇంట్రెస్ట్ ఎక్కువ మన ఇండియన్ మెథాలజీ ఆర్ హిస్టరీ ఏదైనా కానివ్వండి. సో దాని మీద చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. ఎందుకంటే మంచి మంచి కాన్సెప్ట్ ఉంటాయి అండ్ చాలా రకరకాల అవతారాలు కావచ్చు. లైక్ ఆ ముగ్గురు యా ఇంకా ఎక్కువ ల్యాగ్ చేస్తే నేను ఏం మాట్లాడుతాను నాకే తెలీదు. బట్ ఎనీవే ఈ మూవీ గురించి మాత్రం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నా. థ్యాంక్స్ టు అంబెల్ ఫిలిమ్స్. ఎందుకంటే వాళ్ళు తీసుకొని రాకపోతే మనకి ఇలాగా యానిమేషన్లో ఇంత క్వాలిటీ తోటి ఈ అవతారాల మూవీలు చూస్తానని నేనైతే ఎప్పుడు అనుకోలేదు. నేను హానెస్ట్గా చెప్తున్నా, ఇప్పటివరకు ఎప్పుడు అనుకోలేదు యానిమేషన్లో అది కూడా మన ఇండియన్స్ ప్రొడ్యూస్ చేస్తారని. నేను రామాయణానికి పెద్ద ఫ్యాన్, ఏది యాక్చువల్ స్టోరీకి. అండ్ రామాయణాన్ని ఇప్పటికీ కూడా బెస్ట్ వేలో రిప్రజెంట్ చేసిందంటే జపానీస్ యానిమే మూవీ రామాయణ, ద లెజెండ్ ఆఫ్ రామాయణ. సో అది నాకు చాలా ఇష్టం. అలాగే యానిమేషన్లో మూవీస్ చూద్దాం అనుకుంటా, బట్ ఎప్పుడు కూడా ఏ గొప్పగా రాలేదు. ఒకప్పట్లో హనుమంతుడిది ఒకటి వచ్చింది, అండ్ ఆ తర్వాత గణేశుడిది ఒక 2-3 వచ్చాయి మూవీస్. సో అవి తప్పించి గొప్పగా చెప్పుకోవడానికి ఏం లేవు. కృష్ణుడి స్టోరీస్ బాగుంటాయి యానిమేషన్ వైజ్గా. బట్ ఇప్పుడు చూసుకుంటే మహాతార్ నరసింహకి ఒక పెద్ద ఫిలిం, అది కూడా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది 25th జూలైన. సో డోంట్ మిస్ ఇట్. నేనైతే డెఫినెట్లీ వెళ్తాను. అండ్ మళ్ళీ మూవీ రిలీజ్ అయినప్పుడు జూలై 25th దీని గురించి ఇంకా గట్టిగా మాట్లాడుకుందాం. అండ్ అంటిల్ దెన్ బాబానా.